వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన జనసేన పార్టీ ప్రధాన లక్ష్యమని నిస్వార్థ రాజకీయ నేతలకు చిరునామా జనసేన పార్టీ అని రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. శనివారం శ్రీకాకుళం నగరంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జిల్లా పార్టీ సారథ్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ 20 నెలల కూటమి పాలనలో పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ శాఖల మంత్రిగా ఎన్నెన్నో అద్భుతాలు చేసి అందరి అభిమానాన్ని సంపాదించుకున్నంత నేత పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. గిరిజన ప్రాంతాల్లో ఢోలీ సంస్కృతికి చర్మగీతం పాడిన ఏకైక నాయకుడిగా రాష్ట్ర రాజకీయ చరిత్రలో నిలిచిపోయారని కితాబు ఇచ్చారు. దశాబ్దాలుగా శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతాన్ని గడగడలాడించే కిడ్నీ భూతాన్ని తరిమికొట్టి ప్రయత్నానికి నాందికర్తగా పవన్ కళ్యాణ్ నిలిచారని పలువురు నేతలు ప్రశంసల జల్లులు కురిపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకుని వచ్చి రాష్ట్ర ప్రగతికి బాటలు వేసే నేత పవన్ కళ్యాణ్ అని జనసేన నేతలు ముక్తకంఠంతో అన్నారు. చివరిగా సిక్కోలు జిల్లా నేతలు అంతా పవన్ బాటే మా మాట అంటూ నినాదాలు చేశారు. జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీ సారథ్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మన జనసేన 3వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 7 రోడ్ జంక్షన్లో శ్రీకాకుళం నియోజకవర్గంలో ఈరోజు పతాక ఆవిష్కరణ చేసుకున్నాం. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి జన సైనికులందరికీ కూడాను జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనందరికీ కూడాను ఈరోజు జనసేన ఆవిర్భావ దినోత్సవంలో పతాకం ఎగురవేసి జనసేన తాలూకా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని రాష్ట్రం మొత్తం తెలియజేయడం కోసమే చేసుకుంటున్నటువంటి ఈ ప్రోగ్రాం. సో భారతదేశం మన ఆంధ్రప్రదేశ్ని వికసిత ఆంధ్రప్రదేశ్ అలాగే స్వర్ణాంధ్రప్రదేశ్నిగా మార్చాలి అని ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూటమి దశగా అడుగులు వేసి 100% స్ట్రైక్ రేట్తో 21 ఎమ్మెల్యే సీట్లు అలాగే 2 ఎంపీ సీట్లు కూడా గెలుచుకొని ఆంధ్రప్రదేశ్ తాలూకా ప్రజలు అభివృద్ధి బాటలో నడిచేటట్టు ప్రయత్నం చేస్తున్నారు. ఆ మార్గం దిశలోనే ఏ రోజైతే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా అయ్యారో అయిన వెంటనే ఒకేసారి 13,000 మంది గ్రామ సర్పంచులతో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డుని నెలకొల్పినటువంటి అతి అద్భుతమైనటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అంతేకాకుండా ఆయన ఆశయం ప్రతి ఊరికి కూడాను వాటర్ చేరాలి, మంచినీళ్ళు తాగే వాళ్ళకి చేరాలని చెప్పి జల్ జీవన్ మిషన్ అన్నది క్లోజ్ అయిపోయినా కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారితో మాట్లాడి మళ్ళీ మన రాష్ట్రానికి అలాగే మన జిల్లాకి అలాగే ప్రతి ఊరికి కూడా జల్ జీవన్ మిషన్ ద్వారా అందరికీ ఇంటింటికి కూడా కొళాయి నీరు అందించే విధంగా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం. అలాగే ఒక పంచాయతీరాజ్ మినిస్టర్గా మొదటి 6 నెలల్లోనే సుమారుగా 4,800 కోట్లతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వీధికి ప్రతి మార్గం కూడా రోడ్డు లేని ప్లేస్లో కూడా రోడ్లు వేస్తూ గత 5 సంవత్సరాల్లో 280 కిలోమీటర్ల మేర అనే సుమారుగా లెక్కల్లో చెప్తున్నా రోడ్లు వేయగలిగితే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ 2 సంవత్సరాల్లోనే 2,800 కిలోమీటర్ల పైన రోడ్లు వేసి గుంతలు లేని రోడ్లు ఏదైతే ఆంధ్రప్రదేశ్ చూపించాలనుకున్నారో ఆ ప్రయత్నం దిశగా ఆయన పయనిస్తున్నారు. గత ప్రభుత్వంలో రోడ్ల కోసం 600 కోట్లే కేటాయిస్తే ఈయన ఆల్రెడీ సుమారుగా 12,000 కోట్లతో రోడ్లు వేయించినటువంటి ఘనత శ్రీ పవన్ కళ్యాణ్ గారిది. అంతేకాకుండా మీరు చూసే ఉంటారు ట్రైబల్ ఏరియాల్లో
వాళ్ళకి రోడ్లు ఉండవు, చనిపోతే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే మెడికల్ ప్రాబ్లంకి వెళ్ళి డోలీలు కట్టుకునే పరిస్థితి. మళ్ళీ చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. డోలీలు లేని ట్రైబల్ ఏరియాలో అద్భుతమైన రోడ్లు వేసి వాళ్ళకి అన్ని సదుపాయాలను కల్పించాలని చెప్పి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని దిశగా ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ 800 కిలోమీటర్ల పైన రోడ్లు వేశారు. ట్రైబల్ తాలూకా అభివృద్ధి తన లక్ష్యంగా భావిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఇలా ఎన్నెన్నో రాజకీయాలకి అతీతంగా చాలామంది చాలా మాట్లాడతారు, కూటమి ప్రాబ్లమ్స్ అవి ఇవి అని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు దాని మీద ఏ రోజు స్పందించరు. అది ఆయనకు అనవసరం. ఆయనకు కావాల్సింది స్వర్ణాంధ్రప్రదేశ్. ప్రతి ఒక్కరు కూడాను అభివృద్ధి వైపు నడవాలి అన్నది ఆయన ఆలోచన. మా జన సైనికులందరం కూడా ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రామిస్ చేసి మరీ చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు బాటే మా బాట, ఆయన ఆశయమే మా ఆశయం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మా ఆశయం, ఆయన వెనక మేము నడుస్తామని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరూ తెలియజేస్తూ, జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజున ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి దినోత్సవాలు ఎన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్